హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది ప్రజలు వారికి చెందిన ప్రభుత్వం విధించే మున్సిపల్ శాఖ తరపున ప్రభుత్వం విధించే ఆస్తి పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ను సకాలంలో చెల్లించకపోవడం వలన అపరాధ రుసుం అంటే పెనాల్టీతో కలిపి చెల్లిస్తున్నారు. ఇలా జరగడానికి గల కారణాల్లో ఎక్కువ శాతం మంది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటి పన్ను లేదా ఆస్తి పన్ను ఎప్పుడు చెల్లించాలి అని అవగాహన లేకపోవడం, మరియు ఈ పన్ను కట్టడానికి ఆఫీసుల దగ్గరకు వెళ్ళి లైన్లో నిలబడి కట్టాలి అనే ఆలోచనతో, తర్వాత కడదాంలే అనే ఆలోచనతో ఇక దాని గురించి మర్చిపోవడం వంటి కారణాలతో పెనాల్టీతో సహా కట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ను ఏ ఆఫీసుకు వెళ్లకుండా, ఎటువంటి క్యూలో నిలబడకుండా, ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేకుండానే మీ ఫోన్లో లేదా కంప్యూటర్లో మీ ఇంటి వద్దనే మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఎలా ఆన్లైన్లో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ లేదా ఆస్తి పన్నును ఎలా చెల్లించవచ్చు అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు, మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక ఈరోజు వీడియోలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వం వారు విధించే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను అంటే ఇంటి పన్ను లేదా ఖాళీ స్థలం పన్ను వంటి వాటిని ప్రతి సంవత్సరం 2 సార్లు 6 నెలలకు ఒకసారి విధిస్తుంది. అయితే ప్రజలు ఈ పన్నులను ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీలోపు ఎటువంటి పెనాల్టీ అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చు. మరియు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున ఆ సంవత్సరం యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ను అడ్వాన్స్గా అంటే ముందుగానే ఎటువంటి ఇంట్రెస్ట్ వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. అయితే చాలామంది ఈ ఆస్తి పన్ను, ఇంటి పన్ను లేదా ఖాళీ స్థలం పన్ను చెల్లించేందుకు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్ళి క్యూలో నిలబడి వారి సమయాన్ని వృధా చేసుకునే అవసరం లేకుండా, అదేవిధంగా నిర్ణీత గడువు లోపల చెల్లించకపోతే అపరాధ రుసుం పెనాల్టీతో చెల్లించే పని లేకుండా నిర్ణీత గడువులో ఈ ట్యాక్స్ను ఎలా చెల్లించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇందుకు గాను మీకు ఆస్తి పన్నుకు సంబంధించి మీ యొక్క అసెస్మెంట్ నెంబర్ మరియు మీరు ఫోన్పే లేదా క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డులో వేటి ద్వారా చెల్లించదలుచుకున్నారో వాటిని రెడీగా ఉంచుకోవాలి. ఇక వీడియోలో చూపిన విధంగా మీ లేదా కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేయాలి. ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకున్నాం. తర్వాత సెర్చ్ బార్ లేదా సెర్చ్ ఆర్ ఎంటర్ యూఆర్ఎల్ అన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ వారైతే సిడిఎంఏ ఏపీ అని, తెలంగాణ రాష్ట్రం వారైతే సిడిఎంఏ టిఎస్ అని చేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ వారికి cdma.ap.gov.in అనే వెబ్ అడ్రస్ వస్తుంది. తెలంగాణ వారికి emunicipal.telangana.gov.in అనే వెబ్ అడ్రస్ వస్తుంది. ఈ వెబ్ అడ్రస్పై క్లిక్ చేయగానే వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు ఈ పేజీలో ముందుగా మనకు ఓపెన్ అయిన cdma.ap.gov.in అనే వెబ్ అడ్రస్పై క్లిక్ చేయగానే ఓపెన్ అయిన వెబ్ పేజీలో 3 లైన్స్ ఐకాన్ మెనూ బార్ ఉంటుంది. ఈ మెనూ బార్పై క్లిక్ చేయగానే ఆన్లైన్ సర్వీసెస్ క్రింద ప్రాపర్టీ ట్యాక్స్ అనే ఆప్షన్, ఆ ఆప్షన్ క్రింద ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన సేవలన్నీ ఉంటాయి. వాటిలో మొదటి ఆప్షన్ నో యువర్ డ్యూస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే డిస్ట్రిక్ట్, మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ పేరు అడుగుతుంది. ఇక్కడ మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నుకు సంబంధించిన ఆస్తి ఏ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉందో
లేదా ఏ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది, లేదా ఏ నగర పంచాయతీ అంటే కొత్తగా మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే క్రమంలో వాటి నగర పంచాయతీలు అంటారు. వాటి పేరు మరియు జిల్లాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయ తర్వాత పేజీలో అసెస్మెంట్ నంబర్, ఓనర్ నేమ్, డోర్ నంబర్ ఈ మూడిటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే తర్వాత పేజీలో పైన చెప్పిన విధంగా వివరాలు కనిపిస్తాయి. వీటిలో కుడివైపు చివరన పే ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పే ట్యాక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే సిఎఫ్ఎంఎస్ సైట్లోకి రీడైరెక్ట్ అవుతుంది. అందులో బ్యాలెన్స్ అమౌంట్, లైక్లీ టు పే అన్న దగ్గర మీరు ఎంత పన్ను చెల్లించాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వే అన్న దగ్గర టిక్ చేసి క్రింద డూ యూ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్పై క్లిక్ చేసి పే ఆన్లైన్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే తర్వాత పేజీలో ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయగానే తర్వాత పేజీలో మీరు ఎలా పే చేయాలి అని అడుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలి అనుకుంటే పే యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ కార్డ్ నంబర్, ఎక్స్పైరీ మంత్, ఇయర్ అడుగుతుంది. అదేవిధంగా నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ చెల్లింపు పూర్తయి మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ కానీ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించాలి అనుకుంటే ఎస్బీఐపై క్లిక్ చేసి మీరు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎస్బీఐ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. మరియు అదర్ పేమెంట్ మోడ్స్లో యూపీఐ, ఫోన్పే ద్వారా చెల్లించవచ్చు. ఫోన్పే ద్వారా చెల్లించాలి అనుకుంటే ఈ అదర్ పేమెంట్ మోడ్స్లో యూపీఐపై క్లిక్ చేస్తే విపిఐ ఆర్ యూపీఐ ఐడి ద్వారా చెల్లించాలి అనుకుంటే ఆ ఆప్షన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించాలి అంటే క్యూఆర్ కోడ్పై సెలెక్ట్ చేసుకుంటే మీ పేమెంట్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ సక్సెస్ అని రాగానే మీకు రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా ఈజీగా పే చేయవచ్చండి. ఇకపోతే సేమ్ ఇదే cdma.telangana.gov.in అనే వెబ్ అడ్రస్పై క్లిక్ చేస్తే ఈ మున్సిపల్ తెలంగాణ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మెనూ బార్ అంటే 3 లైన్స్ ఉంటుంది. 3 లైన్స్ ఐకాన్ అక్కడ క్లిక్ చేయగానే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించిన సర్వీసులు డిస్ప్లే అవుతాయి. వీటిలో క్రింద ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ప్రాపర్టీ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే తర్వాత పేజీలో సెర్చ్ యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే క్రింద డిస్ట్రిక్ట్, యుఎల్బి అంటే మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ లేదా నగర పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్, పీటీఐఎన్ నంబర్, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా ఓనర్ నేమ్ లేదా డోర్ నంబర్ వీటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి క్రింద సెర్చ్ ప్రాపర్టీ ట్యాక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే తర్వాత పేజీలో మీ వివరాలు డిస్ప్లే అవుతాయి. మీ పేరుపై క్లిక్ చేస్తే వ్యూ డీటెయిల్స్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కుడివైపు పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ మీ ట్యాక్స్ ఎంత చెల్లించాలో ఉంటుంది. అక్కడ పే ట్యాక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే పేమెంట్కు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీ కార్డు వివరాలు లేదా వ్యాలెట్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇదండి ఈ వీడియో. ఇలా మీరు ఆన్లైన్లో ట్యాక్స్ చెల్లించే ప్రాసెస్లో ఎక్కడైనా సందేహం ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీ డౌట్ను క్లియర్ చేస్తాము. ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు ఆన్లైన్లో ప్రాపర్టీకి సంబంధించిన కొత్తగా ఇంటి పన్ను క్రియేట్ చేయడం, మ్యూటేషన్ అంటే మీ పేరు మీద ఉన్న ఆస్తి పన్ను మరొకరి పేరు మీదకు మార్చడం, ఖాళీ స్థలం పన్నుకు సంబంధించిన సేవలు,
మరియు అదేవిధంగా ట్యాక్స్ ఎగ్జామ్షన్కి సంబంధించిన సేవలను పొందవచ్చు. ఈ సమాచారం మీతో చేరాలంటే ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.